లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గంగమ్మ జాతర చిత్తూరు జిల్లాలో ప్రతి గ్రామంలో జరుగుతుంది. ఏప్రిల్ మే నెలలో జాతర వాతావరణం ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. అయితే తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గంగమ్మను ఏడుకొండల వెంకటేశ్వరుడికి సోదరిగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పాలెగాల అరాచకాల నుంచి తమను కాపాడేందుకు ఉద్భవించిన దేవతగా మొక్కులు చెల్లించుకుంటారు. గంగమ్మ ఆలయంతో పాటు తిరుపతిలోని వేషాలమ్మ గుడిలోనూ 7 రోజుల పాటు జాతర జరుగుతుంది. గంగమ్మ జాతరలో భాగంగా భక్తులు వేషాలు కట్టి వేషాలమ్మ గుడి నుంచి యాత్రను ప్రారంభించడం ఆనవాయితీ. భక్తులు రోజుకో వేషధారణలో అమ్మవారిని దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. జాతరలో ఈ వేషాలే కాక మొక్కులు తీర్చుకోవడానికి అనేక వేషాలు వేస్తుంటారు. ముఖ్యంగా ట్రెండింగ్ గా ఉండే వేషం వేస్తారు. తాజాగా పుష్పలో అల్లు అర్జున్ గెటప్తో చాలా మంది అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో పాటు పులి వేషాలు, జానపద వేషాలు, కృష్ణుడు, రాముడు, ఈశ్వరుడు లాంటి వేషాలతో అమ్మవారిని దర్శించుకుంటారు. పాత సంప్రదాయానికి అద్దం పట్టే రీతిలో గంగమ్మ జాతర వైభవంగా జరిగింది. ఈ కుంభాభిషేకానికి కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, కుర్తాళం పీఠాధిపతి గణపతి సచ్చిదానందతో పాటు రాజగురువు విశాఖ శారద పీఠాధిపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి రోజా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అయితే గతంలో కేవలం ఒకరిద్దరు మాత్రమే అమ్మవారికి సారె ఇచ్చేవారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా ప్రతిరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు సారెలు సమర్పించారు. దీంతో సామాన్య భక్తుల దర్శనానికి ఇబ్బంది కలిగిందన్న విమర్శలు వచ్చాయి. ఏడు రోజుల పాటు తిరుపతి గంగమ్మ నామస్మరణతో నిండిపోయింది. వీధులలో అమ్మవారి జాతర ఫ్లెక్సీలతో పాటు వాడవాడల ఉత్సవ విగ్రహాలు వెలిశాయి. అమ్మవారి పాటలు, డీజేలతో మారుమోగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా తమ కోరికలు నెరవేర్చాలంటూ భక్తులంతా వివిధ వేషాల్లో అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మరో 5 వారాల పాటు అమ్మవారికి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకోనున్నారు భక్తులు. తాతయ్యగుంట గంగమ్మ జాతరలో అమ్మవారిని అవిలాలకు చెందిన ముల్లపుడి కుటుంబీకులు ఆడబిడ్డగా భావిస్తారు. జాతరకు ముందు రోజున ముల్లపుడి సుబ్బరామిరెడ్డి ఇంట్లో పూలు, పండ్లు, చీర, పసుపు కుంకుమలు, గాజులు పెట్టి గంగమ్మను పూజిస్తారు. ఆ సాయంత్రం జాగిరి పెట్టెలో వాటిని పెట్టుకుని అమ్మవారి మీరాశిదారులైన కైకాల, పంబాల వారిని తీసుకుని గంగశీల వద్దకు వెళతారు. అదే సమయానికి తిరుపతి నుంచి పంచెలు తీసుకుని వస్తారు. ఇద్దరు సాంగ్యాలు మార్చుకొని మొదటి పూజలు నిర్వహించడంతో జాతర ప్రారంభమవుతుంది. అనంతరం జాతర ప్రారంభమైనట్లు మొదటగా తిరుపతిలోనే పెదకాపు వీధిలో చాటింపు వేస్తారు. మొదటి రోజు జాతరలో భాగంగా గుడి తరపు మీరాశిదారులు అయిన రజకులు బైరాగి వేషం వేస్తారు. వారిని అనుసరిస్తూ పిల్లలు శరీరమంతా విభూతి పూసుకొని వస్తారు. బైరాగి వేషంలో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతారు. తొలి రోజునే కైకాల వంశస్థులు రజకులు గారడి వేషంలో అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ప్రతి ఇంటి ముందు కాళ్లు కడిగి స్థానికులు పూజలు చేస్తారు.
ఇక రెండో రోజు మీరాశిదారులు గొల్ల వేషాన్ని వేశారు. అయితే ఈ వేషాన్ని స్థానికులు ఎవరూ వేయరు. కేవలం మీరాశిదారులు అయిన కైకాల, చాకలి వంశస్థులు మాత్రమే వేస్తారు. గొల్ల వేషంలో గంగమ్మ వేషధారి మజ్జిగ బిందెను నెత్తిన పెట్టుకుని అడిగిన వారందరికీ మజ్జిగ పోసుకుంటూ ముందుకు పోతారు. ఇక ఇదే రోజు స్థానికులు మీరాశిదారులు బండ వేషాన్ని వేస్తారు. ఈ వేషంలో భక్తుల మెడలో పూలమాలలు వేసుకుని ఒళ్లంతా కుంకుమ పూసుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. మూడో రోజున మీరాశిదారులు మాత్రమే కోమటి వేషం వేస్తారు. మహిళ వేషంలో ఉన్న వ్యక్తి చాట తీసుకొని భక్తుల తలపై కొడుతూ ముందుకు పోతుంటాడు. పురుషుడు గంపతో ముందుకు పోతుంటాడు. ఈ వేషంలో ఉపయోగించే గంప, చాట రెండు శేషవస్త్రాలు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వస్తాయి. స్థానికులు తోటి వేషంలో శరీరమంతా బొగ్గు పొడిని పూసుకొని తెల్లనామం సాది కనుబొమ్మలపైన పెట్టుకుంటారు. మీసాలు కూడా పెడతారు. పొరక, చాట పట్టుకుని ఎదురుపడ్డ వారందరినీ కొడుతుంటారు. దొరవేషాన్ని కైకాల, చాకలి వంశస్థులు అనువంశికంగా వేస్తారు. ఈ వేషంలో మహిళ పాత్ర ఉండదు. కైకాల కులస్థుడు దొరవేషం, చాకలి కులస్థుడు మంత్రి వేషం వేస్తారు. పక్కన తోటివాడు పాలేగాడి కొయ్యతలను పట్టుకుని నడుస్తారు. ఈ వేషంలోనే ప్రజలను వేధిస్తున్న పాలేగాడిని అమ్మవారు ఖండించిందనే కథ ఉంది. ఇక నాలుగో రోజున భక్తులు మాతంగి వేషం వేస్తారు. ఈ వేషంలో పురుషులు మహిళల వేషంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ముందుగా కైకాల వంశస్థులు, ఆ తర్వాత మొక్కుబడి తీర్చుకోవడం కోసం ఇతరులు ఈ వేషం వేస్తారు. మెడలో పూలహారం వేసుకొని ఒడిబాల కట్టుకొని దర్శనానికి వస్తారు. ఇక ఐదో రోజున సున్నపు కుండల వేషాన్ని తొలుత కైకాల వంశస్థులు వేయగా తర్వాత మిగతా భక్తులు వేస్తారు. సున్నపు కుండలకు రంధ్రాలు చేసి అందులో సాంబ్రాణి వేసి ముఖానికి బొట్లు పెట్టుకుని గుడి చుట్టూ తిరుగుతారు. ఆ తర్వాత అదే కుండతో దిష్టి తీయించుకొని కుండలను పగలగొడతారు. ముఖానికి పసుపు, నుదుట తెల్ల బొట్టు, అడ్డంగా కుంకుమ పట్టి నల్లబొట్లు ధరిస్తారు. ఇక ఆరో రోజున భక్తులు సప్పరాలతో మొక్కుబడి తీర్చుకుంటారు. సప్పరాలు కట్టేవాళ్లు ముందు రోజు నుంచి నియమ నిష్టలతో ఉండి ఒళ్లంతా గంధం పూసుకుంటారు. పట్టాపట్టి గుడ్డతో శరాబు కట్టుకొని తెల్లబనీను వేసుకుని తలపాగా ధరిస్తారు. సప్పరాని తలపై ఎత్తుకొని వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇదే రోజు అమ్మవారికి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. అదే రోజున జంతుబలులు కూడా ఇస్తారు. జాతర చివరి రోజున భక్తులు పేరంటాల వేషం వేస్తారు. అమ్మవారి విశ్వరూప దర్శనానికి ముందు కైకాల వంశస్థులు పేరంటాల వేషం వేసుకుని ఊరేగింపుగా వస్తారు. అప్పటికే ఆలయం ముందు అమ్మవారి విశ్వరూపాన్ని అవిలాల చెరువు మట్టితో తయారు చేసి పూజలు చేస్తారు. తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్న పేరంటాలు తన వద్దనున్న కత్తితో మట్టి ప్రతిమ చెంప నరుకుతారు. దీంతో జాతర ముగుస్తుంది. భక్తులు పవిత్రంగా భావించి మట్టి కోసం పోటీ పడతారు. For more videos like this, subscribe Big TV channel.